కూలీ డబ్బులు అయ్యి వాళ్ళు ఇస్తారు. ఇట్లాగా 3 సిస్టమ్స్ పెట్టుకొచ్చారు. వీటిని అమలు చేసుకున్నట్టు నేను చెప్పినట్టు లోకల్గా కొంతమంది వాలంటీర్లే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి కట్టించినవి ఉన్నాయి కొన్ని చోట్ల. కొన్ని చోట్ల వాలంటీర్లు కాంట్రాక్టర్లను తీసుకొచ్చారు, ఇది మేస్తుల్నే కాంట్రాక్టర్ లాగా తెచ్చి తీసుకొచ్చారు. అట్లా చోట్ల కట్టుకున్నది, అంటే జేబులో డబ్బులు కొంత పెట్టుకున్నారు వీళ్ళు 40,000 50,000. ఆ రోజుల్లో 40,000-50,000 అదనంగా పెట్టుకుంటే పని అయ్యింది వీళ్ళకి. అట్లా జరిగినాయి. ఇప్పుడైతే వీళ్ళు ఆపేస్తారు. ఎక్కడో ఎందుకు ఇవన్నీ ఎట్టుంటాయి అంటే మాటలు. ఎలక్షన్స్ ముందు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, చంద్రబాబు గారు మాట్లాడిన మాటలేంటి. ఈ ఇళ్ళని సమాధులతో పోల్చారు ఆయన. అమరావతిని శ్మశానం అన్నందుకు కోపం వచ్చింది, ఎడారి అన్నందుకు కోపం వచ్చింది. ఇక్కడ మరి పేదల ఇళ్ళని శ్మశానాలు అన్నప్పుడు సమాధులు అన్నప్పుడు కోపం రాకూడదు మనకి. మేము అన్నప్పుడు తప్పు లేదు, మమ్మల్ని మాత్రం ఎవరేమనకూడదు, అది ఒక కాన్సెప్ట్. నేను చెప్పేది అదే. ఇప్పుడు సెంటున్నరది సమాధి కింద కనిపించింది జగన్ గారి తంటే. ఇవాళ వీళ్ళు ఒక్క గజము ఇవ్వలేదు అక్కడికి కూడా. ఆల్రెడీ ఈ అట్లా జగన్ అన్న ఇళ్ళయే కంటిన్యూ పూర్తయిన వాటిని వీళ్ళు వెళ్ళి రిబన్ కట్ చేస్తున్నారు. ఈ రోజు వరకు వీళ్ళు ఏమన్నా పిలిచిచ్చారా రాష్ట్ర ప్రజలను అందరిని అప్లై చేసుకోమన్నాడు జగన్, అందరిని అప్లై చేసుకోమన్నాడు. పెద్ద ప్రొసీజర్ నడిచింది, పెద్ద యుద్ధం నడిచింది ఆ రోజు. అదొక పెద్ద కాలనీ ప్రారంభించాడు అప్పుడు జగన్. అసలు ఎక్కడేంటండి, నేను అప్పుడు బాపట్ల దాని పేరేంటది ఇక్కడ